అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా పాకిస్తాన్‌కి చేరవేస్తుందని చెప్పేసి నిఘా వర్గాలైతే తేల్చాయి. ప్రస్తుతం ఆవిడని అరెస్ట్ చేశారు. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ప్రముఖ విశ్లేషకులైనటువంటి చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఆ యూట్యూబర్ గనుక చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే పుట్టింది. సో మన ఇండియాలోనే పెరిగి సో మన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేయడాన్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే దేశద్రోహి ఈ భరతమాత కడుపున కూర్చుంటాయి. హ్మ్. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం దారి పిలిచి ఈ దేశం సొమ్ము తిట్టు ఈ దేశ ప్రజలు సొమ్ముతో అమ్మాయి చదువుకుంది అంటే ఈ ప్రజల సొమ్మే కదా. హ్మ్. చదువుకుని వచ్చి వాళ్ళ ఈ దేశానికి ద్రోహం తలపెట్టే అదే జర్నలిజం అంటే. అందుకనో జర్నలిజం చదివి ఈ దేశానికి ద్రోహం తల్లికి ద్రోహం చేసే కార్యం చేయడానికి ఆడపిల్ల కనుక నోటేవాడు మాటలు అది ఎంత దరిద్రాలైనా ఎంత దుర్మార్గులైనా చండాల మనిషి అయినా ఆడపిల్ల కనుక కొన్ని సంస్కారంతో మాట్లాడాలి. కానీ అదే అలాంటి దాన్ని అసలు నడురోడ్లో నుంచోబెట్టి మరొక ఆడది పని చేయడానికి మరి ఇలాంటి దేశద్రోహం చేయడానికి మరో ఆడది ఆలోచన కూడా మస్తిష్కంలోకి అలా ఆలోచన కూడా రాకుండా ఉండే లెవెల్లో ఇలాంటి ఆడదాన్ని శిక్షిస్తే నడి రోడ్లు నిలబెట్టి శిక్షిస్తే ఈ దేశంలో పుట్టి దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్కి చేరవేయటం. ఇంకా అమ్మాయి కదా ఇంకా ఉన్నారు అందరూ అమ్మాయితో పాటు ఇద్దరు దొరికే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరుకుతాయి. ఈ దేశంలో 823 మంది యూట్యూబర్లు ఉన్నారని ఈ దేశంలో ఉన్నారమ్మా. ఈ దేశంలో మనకు అదే నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. శత్రు దేశాల కన్నా కూడా మన దేశం పరాయి దేశం నుంచి పాకిస్తాన్ ఒక చైనా ఈ దేశాల ఒక టర్కీ ఇలాంటి దౌర్భాగ్య దేశాలతోటి వాళ్ళు చూపించే శత్రుత్వ విరోధం కన్నా కూడా మన ఇంటర్నల్ శత్రువులు మన దేశంలో ఎక్కువ. ఇలాంటి యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఐడి కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఇప్పించి ఓట్ల కోసం అలాంటి దౌర్భాగ్య పనులు చేసే మమతా బెనర్జీ రోహింగ్యాలకు లీగల్ ఎయిడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారన్న ఓవైసీ లాంటి దౌర్భాగ్యులు కాంగ్రెస్ లాంటి నీచులు పాకిస్తాన్ సమర్థిస్తూ కాంగ్రెస్ లాంటి నీచులు ఈ కమ్యూనిస్ట్ లాంటి చైనాలో దోమ కుర్తి ఇక్కడ గోక్కునే చైనీ కమ్యూనిస్ట్ వీళ్ళు ఈ ఇంటర్నల్ శత్రువులు. ముందు వీళ్ళని ఒక దోవ తీసుకొచ్చి వీళ్ళని అణిస్తే గానీ బయట శత్రువులు వీళ్ళ సహకారంతో ఆ శత్రువులు వస్తున్నారమ్మా. ఆ శత్రువులు రావటం ఎలా రాగలుగుతున్నారు ఈ దేశంలోకి? వీళ్ళ సహకారం లేకుండా రాదు. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఓట్ల లబ్ధి కోసం కాశ్మీర్ నుంచి వాడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వస్తే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఓట్లు ఇస్తారు. అక్కడ నుంచి కొంతమంది హైదరాబాద్కి వస్తారు. అదేమంటే ఓవైసీ గారు వలసదారుడు అంట. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వలసదారుడు అని అంటాడు. వాళ్ళకి ఆధార్ కార్డు నుంచి ఇంత దౌర్భాగ్యం ఇక్కడ ఈ దేశంలో పుట్టి మట్టి నీచులు ఎంతగానో నీచ జన్మ ఎందుకు? ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంక అమ్మాయి ఎంతమంది ఉన్నారు అందరూ బయటకు వస్తారు. ఎట్లా చేస్తారమ్మా అసలు? ఎంత కమ్ వాటమే నీ తల్లి కదా, నువ్వు అన్నం తింటున్నా నీకు అన్నం పెట్టిన తల్లి కదా. ఈ భూమికి ద్రోహం ఎలా చేస్తావు నువ్వు? ఎట్లా మనిషి సజావు పుట్టగానే అది అడగోలు పుట్టుక ఏంటి? దౌర్భాగ్యం జీవితాలు దౌర్భాగ్య పుట్టుకలు. అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ చేరువేస్తున్నారో సో వాళ్ళ అంటే టెర్రరిస్టులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఈవిడ దగ్గర నుంచి రాబెట్టి ఉంటారు సార్? ఇప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ అధికమైన ముస్లిమ్స్ ఉన్న ఏరియా అది, ముస్లిం లేని ఏరియా అది, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి విలేజ్కి ఎంత దూరం ఉంది, వీళ్ళు దాడులు చేయాలంటే లెక్కీ చేసేటప్పుడు దాడులు చేయాలంటే వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పలానా ఏరియాలో ఏంటి పరిస్థితి, అట్మాస్ఫియర్ ఏంటి, ఎక్కడెక్కడ అని చెప్తారు. వీళ్ళు అవన్నీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి విలేజ్కి రహదారి కరెక్ట్గా లేదు, వాళ్ళు రావాలంటే ఏదో బైక్ వేసుకుని కారు వేసుకొచ్చినా 1/2 గంట పడుతుంది. అట్లా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడానికి అటుపక్క దారి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇంకా గవర్నమెంట్ తరఫున చేసే నిర్ణయాలు ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఆ సోర్సెస్ నుంచి ఏదైనా రహస్యం తెలిస్తే అంటే ఎలా తెలుసుకుంటారు సార్? ఆ సోర్సెస్ నుంచి అంటే ఈ అమ్మాయికి స్నేహితులు ఉంటారు. ఇప్పుడు ఒక్క అమ్మాయి చేయలేదు. ఈ అమ్మాయి చేస్తుంటే ఈ అమ్మాయి గ్రూప్ వీళ్ళ గ్రూప్
సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వీళ్ళ మనుషులు ఉంటారు, అట్లా ఫ్రెండ్షిప్ పెంచుకుంటారు, ఉమ్, పెంచుకుని అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇది వీళ్ళ గ్రూప్ వీళ్ళ పని. ఉమ్, దీనికి ఎందుకు ఆ చిల్లర డబ్బులు వాళ్ళు ఎందుకు ఇస్తుంటారు? ఐఎస్ఐలు ఈ పాకిస్తాన్లు చిల్లర పెంకులు ఇస్తుంటారు. ఆ పెంకులకు ఆశపడి ఆ పెంకులకి వాళ్ళ అదే అమ్మాయి జీవితం 5 స్టార్ హోటల్ ఎక్కడికి వెళ్తే 5 స్టార్ హోటల్ ఒక యూట్యూబర్ అంతటి హై లైఫ్ ఎక్కడి నుంచి వస్తారు? ఉమ్, ఈ డబ్బులు ఈ రహస్యాలు అంతే చాలు. వాళ్ళకి వాళ్ళు విరోధులు, ఉమ్, వాళ్ళు విదేశీ శక్తులు, ఓకే. మన దేశాన్ని దేశించే శక్తులు, వాళ్ళకి కావాలి. ఉమ్. నువ్వు ఈ దేశంలో పుట్టావు కదా, నీ కడుపు కాలం బుద్ధి ఉండదు కదా. థ్యాంక్స్.